నేను ఈరోజు కాళహస్తికి వచ్చినప్పుడు ఇది నాకు కొత్త కాదు. ఎప్పుడొచ్చినా కాళహస్తిలో ఇక్కడి నుంచే మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూస్తున్నా, నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని అభిమానం చూపిస్తున్నారు. ఈరోజు తమ్ముళ్ళు నేను బద్వేలుకి వెళ్ళాను, అక్కడి నుంచి రాయచోటుకు వచ్చాను, పలమనేరుకు వచ్చాను. నాకు ఫ్లైట్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ 3 చూసుకొని 4వ ప్లేస్కి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ తిరుపతిలో కూడా ఉంది. అయితే ఎక్కడికి పోయినా మీరు బ్రహ్మరథం పడుతున్నారు, బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. కాళహస్తి నా జీవితంలో కొత్తగా ఇక్కడే పుట్టాను, ఈ జిల్లాలో పుట్టా. వందల వేల సార్లు కాళహస్తికి వచ్చా. మీ అందరి ఆశీస్సులతో ఇక్కడే భూలోక ఏదైతే మన ఈశ్వరన్ టెంపుల్ ఉందో ఇది మనందరికి కూడా భూతల కైలాసం, ఈ కాళహస్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి పవిత్రమైన స్థానంలో మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడే గోపాలకృష్ణారెడ్డి గారికి నాకు పరిచయం చిన్నప్పటి నుంచి, కాలేజీ రోజుల నుంచి మా ఇద్దరికి పరిచయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పద్ధతి, ఒక వ్యక్తిత్వం, ఒక స్నేహం కానీ ఒక పార్టీ అంటే ఒక్క మాట కూడా తప్పని వ్యక్తి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడూ నా కండగా, పార్టీ కండగా ఉన్న వ్యక్తి ఈ గోపాలకృష్ణారెడ్డి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ కుటుంబం కూడా ఒక రాజకీయ కుటుంబం. చిన్నప్పుడు నేను వినేవాడిని, ఆ రోజు బాగా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. వాళ్ళ తండ్రి కూడా సుబ్బరామరెడ్డి గారు అప్పట్లోనే రాజకీయాల్లో ఉంటూ, వాళ్ళ మామగారు కూడా తిమ్మారెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక మంచి కుటుంబం గోపాలకృష్ణారెడ్డి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కుటుంబంలో ఈరోజు సుధీర్ రెడ్డి గారు తెచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నిండు మనసుతో అందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది కాళహస్తిలో. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే ప్రభాకర్ లక్ష్మి గారు బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో కాదు దేశంలోనే ఒక మహిళ అంటే, ఒక రాజకీయ నాయకురాలంటే ఎట్టుండాలో చేసి చూపించిన వ్యక్తి ప్రభాకర్ లక్ష్మి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఇద్దరు అభ్యర్థుల కోసం ఇక్కడికి వచ్చాను. తమలో నేను ఒకటి అడుగుతున్న ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఎన్నిక 1924 5 సంవత్సరాలు మన యొక్క జీవితాన్ని తీర్చిదిద్దే ఎన్నిక. రెండవ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకసారిగానే మనం తప్పిపోతే మన రాష్ట్రం పూర్తిగా దెబ్బతింటుంది. నేను ఒక విషయం మనందరినీ గుర్తు చేస్తున్నాను. విభజన తర్వాత మనకు చాలా ఇబ్బందులు వచ్చాయి. 60 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నాం, కష్టపడ్డాం. నేనే డెవలప్ చేశాను, హైదరాబాద్ ని ప్రపంచ పట్టణంలో పెట్టాను. కానీ విభజన హేతుబద్ధతో జరగలేదు, అన్యాయం జరిగింది. కట్టు బట్టలతో నిత్యం అప్పు పెట్టుకొని వచ్చాం. అయితే నేను ఒకటి ఆలోచించాను, మీకెవ్వరికి కష్టం రాకూడదని రాత్రి మగుళ్ళు పనిచేసి సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఎక్కడా జరగని కార్యక్రమాలు, తెలంగాణలో జరిగిన కార్యక్రమాలు నేను చేశానని మీ అందరికీ చెప్తున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల మీకు లాభం జరిగిందా లేదా? తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే చెప్పాలి. లాభం జరిగిందా లేదా? ఏం తమ్ముళ్ళు మీరు? లాభం జరిగింది, ఆనందంగా ఉన్నాం అనేవాడు చేలు పైకెత్తండి. ఈరోజు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, రేపు జరిగే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ తో జనసేనకో మనకు కాదు, టిఆర్ఎస్ కో మనకు జరిగే ఎన్నికలు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దొడ్డిదారిన పెత్తనం చేయాలని
కేసీఆర్ తహతలాడుతున్నాడు. అందుకే ఆయనకు బి టీమ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నాడు. డబ్బులు ఆయనే పంపిస్తున్నాడు. అభ్యర్థుల ఎంపిక ఆయనే చేస్తున్నాడు. మన వాళ్ళ హైదరాబాద్ లో ఉంటే బలవంతం చేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి వెళ్ళమని అందరినీ ఫోర్స్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న నేను చూశాను. అనగాని సత్యప్రసాద్ గారి నియోజకవర్గానికి వెళ్తే ఆయనకు భూమి ఉంటే కావాలని మీరు పోటీ చేయొద్దండి, పోటీ చేస్తే మీ ఆస్తులు మీకు తక్కువని బెదిరించి నోటీస్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. చాలా మంది పని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎవరైనా టీవీలు కూడా తెలుగుదేశం పార్టీకి సహకరిస్తే బెదిరిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నీ బెదిరింపులకు ఎవ్వరూ భయపడం. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని కేసీఆర్ హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు మీరు చూశారా లేదా నిన్న మొన్న పేపర్లో కానీ ఆయన మాట్లాడే తీరు కానీ నాకు రిటర్న్ గిఫ్ట్ పంపిస్తాడంట. తమాషా అనుకుంటున్నాడు. నాకు రిటర్న్ గిఫ్ట్ పంపిస్తే 100 గిఫ్ట్లు మళ్ళా నీకు ఇచ్చే పరిస్థితి వస్తాను తప్ప వదిలిపెట్టాను. నేను అడుగుతున్నా మిమ్మల్ని, విభజన జరిగింది, అన్యాయం జరిగింది, విభజన చట్టం పెట్టారు, అందులో కొన్ని హామీలు ఇచ్చారు. అది కూడా చాలదని ప్రత్యేక హోదా కూడా రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యేటప్పుడు పెట్టారు. ఈరోజు మనం ఒకసారి చూస్తే నరేంద్ర మోడీ తిరుపతికి వచ్చాడు. ఆ రోజు తిరుపతిలోనే వెంకన్న సాక్షిగా చెప్పాడు, నేను తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తాను, ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తాను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తల్లి బిడ్డను కాపాడడానికి తల్లిని చంపేశారు, నేను తల్లి బిడ్డను కాపాడుతానని నమ్మబలికిచ్చాడు. ఏం చేశాడు ఈరోజు నరేంద్ర మోడీ? నమ్మక ద్రోహం చేశాడు. నమ్మించి నట్టేట ముంచిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. అవునా కాదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. చాలా దారుణంగా ప్రవర్తించారు. అది అయిన తర్వాత కేసీఆర్ ఉన్నాడు. 60 సంవత్సరాలు శ్రమ కష్టం. నేనే ఆ రోజు ప్రపంచమంతా తిరిగాను. హైదరాబాద్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశాను. ఈరోజు మీరు చూడండి మన కష్టార్జితం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, హైటెక్ సిటీ ఎవరు కట్టారు తమ్ముళ్ళు? సైబరాబాద్ సిటీ ఎవరు నిర్మాణం చేశారు? విమానాశ్రయం ఎవరు కట్టారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు చేశారు? అన్ని చేసి చాలా మంది నన్ను అడిగారు, మీకు బాధ కలగదా? మీరు కష్టపడ్డారు, శ్రమ చేశారు, ఈరోజు ఒట్టి చేతులతో నెత్తిన అప్పు పెట్టుకొని పోతామంటే బాధ లేదని అడిగితే నేను ఒకే మాట చెప్పాను, తెలుగు జాతి కోసం చేశా, పర్వాలేదు, భగవంతుడు మళ్ళా నాకు శక్తి ఇచ్చాడు, ఆ శక్తిని ఉపయోగించి ఇంకొక అమరావతి హైదరాబాద్ కంటే మెరుగైన అమరావతిని నిర్మాణం చేస్తాను ఆ రోజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కూడా మీరు చూస్తే ఆ దిశతోనే నేను ముందుకు పోయాను. 5 సంవత్సరాలు, కొంచెం వాల్యూమ్ పెంచాను, 5 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కష్టపడ్డా. ఎక్కడ కూడా రెస్ట్ కూడా ఒక్క నిమిషం తీసుకోలేదు. ఒక మెషిన్ వారిగా పనిచేశా. అందరూ సహకరించారు. ఆ రోజు నేను పాదయాత్రలో చెప్పాను, వృద్ధులు కానీ వితంతులు కానీ వీళ్ళందరూ బాధపడుతున్నారు, వాళ్ళకు ఒకే మాట చెప్పాను, మీకు ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు పింఛను 2000 రూపాయలు చేశాను. ఒక భరోసా ఇచ్చా, బతుకు మీద ఆశ చూపించా. పిల్లలు చేయలేని పని నేను చేశాను. అదే సమయంలో వితంతులకు పింఛనిచ్చాం, అదే మరిగా ఒంటరి మహిళకి ఇచ్చాం, ట్రాన్స్జెండర్కి ఇచ్చాం, దివ్యాంగులకైతే 3500 రూపాయలు ఇచ్చి వాళ్ళను కూడా ఆదుకునే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం. ఇంకో పక్కన మా ఆడబిడ్డలు ఉన్నారు, నేనే డాక్రా సంఘాలు పెట్టా, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఈరోజు మీకోసం పసుపు కుంకుమ పెట్టి మీ అన్నదమ్ముల కంటే ఘనంగా చంద్రన్న ఉన్నాడు, మిమ్మల్ని ఆదుకుంటాడనే ఉద్దేశంతోనే ఆడబిడ్డల సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ ఇచ్చాను. నేను ఒకటే హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలకి,
మీకు అండగా ఉంటా, మీకు ఏ ఇబ్బంది రానేను, అవసరం మళ్ళీ మళ్ళీ ఇస్తా. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మా ఆడబిడ్డల్ని ఆదుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. రైతులున్నారు, ఒకసారి పాత రోజులు ఆలోచించడం. రైతాంగం కరెంట్ వచ్చేది కాదు, విత్తనాలు దొరికేటి కాదు, ఎరువులు దొరికేటి కాదు, అన్ని ఇబ్బందులు. ఒకవేళ ఏదైనా పంట పండిస్తే గిట్టుబాటు ధర ఉండేది కాదు. కోనసీమలో ఆ రోజుట్లో క్రాప్ హాలిడే పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఆలోచించిన తర్వాత 24,500 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాను. రైతులను ఆదుకున్నాను. 4వ విడత 5వ విడత ఇవ్వాలి. ఇప్పుడు ఆమె ఇస్తున్న ఆర్డర్ కూడా ఇచ్చాను. ఎలక్షన్ రాకమునిపై చేశాం. రేపు ఏప్రిల్ ఎలక్షన్ల ముందే 4వ విడత 5వ విడత మీ బకాయిలన్నీ మీ అకౌంట్లోకి వస్తాయి. ఒకసారి చెక్ చేసుకుంటే ఆ డబ్బులు మీరు తీసుకోవచ్చు. మళ్ళీ ఆలోచించాను. అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాం. 2 హెక్టార్లుంటే 9,000 కేంద్రం ఇచ్చేది కాకుండా అదనంగా 2 హెక్టార్ల పైనుంటే అందరి రైతులకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. కౌలు రైతులకు కూడా ఇస్తున్నాం. ఈరోజు ట్రాక్టర్లు ఇచ్చాం. మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశాం. రైతుకు ఒకటి హామీ ఇస్తున్నా. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టాను. నేను కూడా చిన్నప్పుడు వ్యవసాయం చేశాను. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి. మీ ముఖంలో ఆనందంగా ఉండే వరకు, మీ జీవితాల్లో వెలుగొచ్చే వరకు రైతుకు ఒక పెద్ద అన్నగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే చంద్రన్న బీమా తీసుకొచ్చాను. పెళ్లి కానుకలు ఇచ్చాను. పిల్లల్ని బాగా చదివిస్తున్నాం. విదేశ విద్యకు 15 లక్షల రూపాయలు ఇచ్చాం. కడాన అన్న క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకి తమ్ముళ్ళు ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా పూటకు 5 రూపాయలు భోజనం కూడా పెట్టే పరిస్థితికి వచ్చాం. నాణ్యమైన భోజనం ఇచ్చాం. నేను అడుగుతున్న, దేశంలో ఎక్కడైనా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయా? మన దగ్గర డబ్బులు లేదు కానీ మనస్సు ఉంది. అందుకే ఈ కార్యక్రమాలన్నీ చేయగలిగాం. ఇంకో పక్క ఈరోజు బీసీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ. అందుకే ఆలోచించాను. బీసీల కోసం మీరు చూస్తే 25 కార్పొరేషన్లు వేశాం. ఆదరణ తీసుకొచ్చాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను. మీ చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని గౌరవిస్తాం. బీసీల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఈరోజు కూడా ఎమ్మెల్యేలుగా సీట్లు ఇచ్చింది అత్యధిక శాతం మొదటి స్థానంలో బీసీల్ని పెట్టానంటే అది నా పట్టుదలని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఈరోజు ఇది కాకుండా మనం అనేక వర్గాలకు న్యాయం చేశాం. ఇక్కడే మా మైనారిటీ సోదరులు ఉన్నారు. వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోయినసారి మెజారిటీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారు. అప్పుడుండే ప్రత్యేకమైన పరిస్థితిలో ఆ రోజు కూడా నేను కలిసింది రాష్ట్రం కోసం కలిశాను. గుజరాత్లో ఒక్కసారి మీరు ఆలోచించండి. గోద్రా ఇన్సిడెంట్లో 2,000 మందిని పొట్టన పెట్టుకుంటే నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తిని, ఏకైక వ్యక్తిని నేనే. ఈరోజు మైనారిటీ కోసం ఆ రోజు కూడా హైదరాబాద్లో హాజ్ హౌస్ కట్టాం. అది తెలంగాణకి వెళ్ళింది. ఈరోజు అమరావతిలో 80 కోట్ల రూపాయలతో కడుతున్నాం. కడపలో కట్టాం. కర్నూలులో కూడా 3 కట్టాం. ఉర్దూ యూనివర్సిటీ ఆ రోజు ఆంధ్రాలో పెట్టి హైదరాబాద్లో పెట్టాను. అది అక్కడికి వెళ్తే 2వ ఉర్దూ యూనివర్సిటీ నేనే ప్రారంభించాను. ఉర్దూ 2వ భాష కింద ప్రాధాన్యత ఇచ్చాను. ఇంకో పక్కన షాదీఖానాలు కట్టాం. అంతేకాకుండా మసీదులకు ఆర్థిక సహాయం చేశాం. ఈరోజు మీరు చూస్తే 5,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో మైనారిటీలకు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మౌజములకి, ఇమాములకి ఆన్రోరియం ఇచ్చాం.
ఇంకా పెంచుతాం అవసరమైతే. దుల్హన్ స్కీమ్ పెట్టి 50,000 రూపాయలు పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేశాం. రేపు భవిష్యత్తులో ఇంకా పెంచుతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. విదేశ విద్యకు డబ్బులు ఇచ్చాం. 1-2 కాదు, చాలా చేశాం. నరేంద్ర మోడీ ఏం చేశాడు? జమ్మూ అండ్ కాశ్మీర్లో 5 సంవత్సరాల మైనారిటీ బాలికని అతి దారుణంగా రేపు ఇవన్నీ చేసి ఆ అమ్మాయిని చంపేసే పరిస్థితికి వచ్చారు. అత్యాచారం చేశారు. చాలా దారుణంగా ప్రవర్తించారు. యూపీలో ఎవరు ఏం తినాలో బీజేపీ డిసైడ్ చేసే పరిస్థితి వచ్చి ముస్లింల పైన క్రిస్టియన్ల పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న మీరు చూశారు ఏదైతే త్రిబుల్ తలాక్ ఉంది. త్రిబుల్ తలాక్ విషయంలో ముస్లింల్ని బాధ పెట్టాలని, మిమ్మల్ని కావాలని దెబ్బతీయాలని, వేధించాలని మీ మీద వేధింపు చర్యలు చేశారు. నేనే చెప్పాను, మొట్టమొదటిసారి బయట వచ్చాను. హిందువులు కానీ ముస్లింలు కానీ అందరికీ ఒకే చట్టం తప్ప ముస్లింలకు ప్రత్యేక చట్టం లేదు, అది రాజ్యాంగ విరుద్ధమని గలవిప్పిన వ్యక్తి నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గ్రేట్ మ్యాన్, చాలా గొప్ప నాయకుడు. ఈ వ్యక్తి ఎవరితో ఉన్నాడంటే నరేంద్ర మోడీతో జతకట్టి కేసుల మాఫీ కోసం ఈ జగన్మోహన్ రెడ్డి పనిచేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మైనారిటీ సోదరులను హెచ్చరిస్తున్నా, అందరికీ చెప్తున్నా, మీలో ఒక చైతన్యం రావాలి. ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటేస్తే అది నరేంద్ర మోడీకి పోతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి కాదని కూడా చెప్తున్నా. అది జరిగితే మళ్ళా మీ మనుగడకే చాలా సమస్య వస్తుంది. మీకు భద్రత ఉండదు. ఎవరెన్ని చెప్పినా నరేంద్ర మోడీ రాజకీయం కోసం, ఓట్ల కోసం చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇన్ని పనులు చేశాం. సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా పనులు చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నోట్ల రద్దు చేశారు. ఏమైంది? నోట్ల రద్దు చేసి అసలు డబ్బులే దొరికే పరిస్థితి లేదు. ఏటీఎంలన్నీ క్లోజ్ చేసి పారేశారు. నేనన్నా 2,000 రూపాయలు, 5,000 రూపాయలు, 500 రూపాయలు రద్దు చేయమన్నా. ఆయన 1,000 రూపాయలు రద్దు చేసి 2,000 రూపాయలు తెచ్చారు. దేనికంటే ఎలక్షన్లో డబ్బులు పంచితే ఓట్లు పడతాయి కాబట్టి తప్పుడు పనులు చేయడానికి చేసిన పని తప్ప ఇంకోటి కాదు. ఎందుకు నోట్లు రద్దు చేశారంటే యూపీ ఎలక్షన్లు వచ్చాయి. ఆ ఎలక్షన్లో ఎవరికి డబ్బులు దొరకకుండా ఈయనే డబ్బులు పెట్టుకొని డబ్బులు పంచి గెలవాలని తప్పుడు పని చేసి దేశాన్ని బాధ పెట్టిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. స్విస్ బ్యాంక్ అకౌంట్ తెస్తా అన్నాడు. 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తా అన్నాడు. వేసాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగాలు పోయినాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది. జీఎస్టీ పెట్టి చిన్న చిన్న వ్యాపారస్తులను నడ్డి వెరగొట్టాడు. అన్ని తప్పుడు పనులు. అడిగితే సిబిఐని, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ని మన మీదకి పంపించే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఈ వ్యక్తిని చూస్తే ప్రజాస్వామ్య విలువలు లేవు. ఒక నియంతమారిగా ఉన్నాడు. ఇష్టానుసారంగా చేస్తున్నాడు. మనం అడిగింది విభజన చట్ట హామీలు అడిగాం, ప్రత్యేక హోదా అడిగాం. మన మీద దాడి పెంచాడు. నేను ఒకటే చెప్తున్నా, నేను ఈ 2003లో జిల్లాలో మీరు అందరూ చూశారు, నా మీద 24 బాంబులు పేల్చినప్పుడే నేను భయపడలేదు. ఈ నరేంద్ర మోడీకి భయపడతానా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను ఒక సిద్ధాంతపరంగా ఆలోచిస్తున్నాను. మీ యొక్క శ్రేయస్సు కోసం నేను పనిచేశాను తప్ప ఎప్పుడు నేను ఎక్కడా రాజీ పడే సమస్య లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గ్రామాల్లో చూశారు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అన్ని సిమెంట్ రోడ్లు అయినాయా మీ గ్రామాల్లో? ఎల్ఈడి బల్బులు వచ్చినాయా? మరుగుదొడ్లు కట్టామా? ఇప్పుడు మురికాలు కూడా రిపేర్ చేస్తున్నాం. అదే మరి ఇండ్లు అయితే 30 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాను. ఇప్పుడు కొత్తగా పట్టణ ప్రాంతాల్లో కట్టిన ఇండ్లన్నీ
ఉచితంగా ఇస్తున్నాను, ఒక పైసా మీరు కట్టక్కర్లేదు. ఇది పేదల ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి. ఆ కలను నెరవేరుస్తాం. ఆ దీక్షతోనే మనం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన ఈరోజు ఇండ్లు చూశారు. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో కట్టిన ఇండ్లు, తిరుపతిలో రాజీవ్ స్వగృహ ఎవ్వరికి వాడుకోవడానికి పనికిరాని ఇండ్లు కట్టారు. నేను వస్తానే మళ్ళీ అవన్నీ రిపేర్లు చేసి, వెడల్పు చేసి, నివాస యోగ్యం చేసి మళ్ళా అప్పచెప్పారు. ఈరోజు కేసీఆర్ ఉన్నాడు, డబల్ బెడ్రూమ్ అన్నాడు. అసలు ఒక్క ఇల్లు గట్ల. మాటలు కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటదు. అది కేసీఆర్ పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలకు నేను పసుపు కుంకుమ ఇచ్చాను, మీరు ఇచ్చారని అడుగుతున్నా. రైతులకు 1,50,000 ఇచ్చాను, మీరు ఎంత ఇచ్చారని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ నాది, బ్రహ్మాండమైన బిల్డింగ్లు పెట్టాం. నువ్వు ఎక్కడ పెట్టావు? రోడ్ సైడ్ పెట్టావు. నీకు మాకు పోలికే లేదు. కానీ ఈరోజు ఇలాంటివన్నీ కూడా గ్రామాల్లో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాను. ఒకప్పుడు కరెంటు కొరత, తమ్ముళ్ళు ఇప్పుడు కరెంటు కొరత ఎక్కడన్నా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు రేట్లు పెంచమని చెప్పాను. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మనం ముందుకు పోతున్నాం. కానీ ఇక్కడ వచ్చిందంతా కూడా కేసీఆర్ ఒక నియంతగా తయారయ్యాడు. ఆయన చేసే పని మీరు చూస్తే, మొన్న మన అమరావతి ఫౌండేషన్ వేశాం. మీరందరూ ఆ రోజు చూశారు. మన దగ్గర డబ్బులు లేదు, ఇబ్బందులు ఉన్నాయి. మామూలు వ్యక్తులైతే రాజధాని కట్టాలని ఆలోచించరు. నేను ఒకటే ఆలోచించాను, రాజధాని కట్టాలి, ఇబ్బందులున్నాయి, ఇది ఒక అవకాశమని నేను ఒక పిలిపించాను. రైతులందరికీ ఒకటే కోరాను, నా దగ్గర డబ్బులు లేవు, మీరు భూమి ఇవ్వండి, ల్యాండ్ పూలింగ్లు ఇవ్వండి, దీనివల్ల మీ భూమికి 5-6 రెట్లు విలువ పెరుగుతుందని ఒక్క పిలిపిస్తే నా మీద నమ్మకంతో 34,000 ఎకరాలు భూమి ఇచ్చారంటే అది నమ్మకం. వేరే వాళ్ళపై అదే జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవడను నమ్మతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం ప్రజల కోసం ఆలోచిస్తాం, అతను సొంతం కోసం ఆలోచిస్తాడు. దీనివల్ల 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి వచ్చింది. సింగపూర్ గవర్నమెంట్ ముందుకు వచ్చి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేశారు. ఈరోజు ధైర్యంగా చెప్పాను, 50,000 కోట్ల రూపాయలు పనులు అవుతున్నాయి. వరల్డ్ క్లాస్ సిటీ కడతాం. ఇండియాలో ఏ సిటీకి పోలిక లేదు. ప్రపంచంలోనే అగ్ర రాజధానిలో 5 రాజధానులు మన అమరావతి ఒకటిగా ఉంటుంది తమ్ముళ్ళు. అది చేయబోయేది. ఇది నా ఆలోచన. తెలుగు జాతి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రులు దేంట్లో కూడా తక్కువ కాదు. మనం అనుకుంటే సాధిస్తాం. ఈరోజు మీరు చూడండి, చిత్తూరు జిల్లాలో నేను పుట్టాను, నీళ్లు లేవు, కరువు జిల్లాగా ఇబ్బంది పడ్డాం. ఒకప్పుడు కాళహస్తి స్వర్ణముఖి ఎప్పుడు బారేది, ఇప్పుడంతా కన్నీళ్లు బారుతున్నాయి. ఎండిపోయింది, అసలు నీళ్లే రాని పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఆలోచించాను, రాయలసీమ రాళ్లసీమ అవుతుందంటే కాదు, రతనాల సీమగా చేసే బాధ్యత నాదని కంకణం కట్టుకొని పనిచేస్తున్నాను. దీనికి మీరు చూస్తే చెక్ డ్యాములు కట్టి, ఫామ్ పాండ్స్ తవ్వి, చెరువులు రిపేర్ చేసి భూగర్భ జలాలు పెంచుతున్నాం. వర్షపు నీటిని ఎక్కడికక్కడ ఒడిసి పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రెండో కార్యక్రమం 62 ప్రాజెక్టుల్ని చేపట్టాను. మన జిల్లాకు ప్రధానంగా హంద్రి నీవా వస్తా ఉంది. ఈరోజు ఫస్ట్ టైం ఎంత ఆనందం అంటే, కృష్ణా జలాలు తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగునూరు, పలమనేరు, కుప్పానికి కూడా తీసుకుపోయిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రేపు ఎల్లుండో వాయిల్పాడు కానీ, పీలేరు కానీ, చిత్తూరు కానీ, పూతలపట్టు కానీ ఆ ప్రాంతాలకు కూడా తీసుకెళ్తున్నాం. ఇంకో పక్క గాలేరు నగిరి కూడా పూర్తి చేస్తాం. అది కోడూరుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బాలాజీ రిజర్వాయర్కి దాన్ని కనెక్ట్ చేస్తాం. అంత లోపల ఇంకోటి ఆలోచించాను,
సోమశిల స్వర్ణముఖి కూడా పూర్తి చేస్తున్నాను. దీనివల్ల మీరు చూస్తే ఏదైతే ఆ నీళ్లు తీసుకొచ్చి బాలాజీ రిజర్వాయర్ కానీ పక్కనుండి మన చెరువు ఒకటి రిజర్వాయర్ కానీ మల్లెమడుగు కానీ నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాను. దారిలో కూడా అన్ని చెరువులకు కాళహస్తి అంటే చెరువులు ఎక్కువ ఉండే నియోజకవర్గం కాళహస్తి. ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ నీళ్లు వస్తే ఏదైనా పండిస్తాం. ఇంకొక పక్క నదులు అనుసంధానం చేస్తున్నాను. సంవత్సరం లోపల గోదావరి కృష్ణ అనుసంధానం చేశాను. పట్టిసీమ పూర్తి చేశాను. ఇప్పుడు పోలవరం పనులు పూర్తి అవుతున్నాయి. 68% పూర్తయినాయి. కేంద్రం డబ్బులు ఇవ్వలేదు. 4,500 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోయినా నేను ఎన్నికపోవడం లేదు, ముందుకే వెళ్తున్నా. రేపు జూలైలో పోలవరం నుంచి గ్రావిటీతో నీళ్లు విశాఖపట్నానికి వెళ్తాయి. అదే మరి కృష్ణాకు వస్తాయి. ఇంకొక పక్కన ఏదైతే గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేస్తున్నా, ఇది వస్తే సోమశిలకు గోదావరి నీళ్ళు వస్తాయి, కాళహస్తికి గోదావరి నీళ్ళు వస్తాయి. ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ కాళహస్తి. మీరు గుర్తుపెట్టుకోవాలి, అది నా దృఢ సంకల్పం. వదిలిపెట్టే సమస్య లేదు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాను. ఇలాంటి పనులు చేసి ఈరోజు రాయలసీమలో ఇండస్ట్రీస్ మీరు చూస్తున్నారు. మనది ఇక్కడ ఎన్ని వస్తున్నాయంటే, ఒకప్పుడు శ్రీ సిటీ ఒకటే ఉండేది, ఇప్పుడు ట్రై సిటీ కింద తీసుకొచ్చా. సిలికాన్ కారిడార్ కింద తిరుపతి, చెన్నై, నెల్లూరు ఈ 3 మధ్యలో అభివృద్ధి చేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో కాళహస్తి కూడా ఒక మెగా సిటీలో భాగంగా ఉంటుంది. తమ్ముళ్ళు, మీ భూములకు విలువ పెంచుతాను. మొత్తం ఇండస్ట్రీస్ వస్తాయి, రోడ్లు వస్తాయి. మీ పిల్లలు ఎక్కడికి పోవక్కర్లా, వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్కి ముందుకు పోయాం. 10 ఫోన్లలో 3 ఫోన్లు మన దగ్గరనే తయారవుతున్నాయి. భవిష్యత్తులో తిరుపతిలో 50 నుంచి 60% ఫోన్లు ఇక్కడనే తయారవుతాయని మీకు తెలియజేస్తున్నా. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. సెరమిక్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇక్కడనే ఐసర్ కానీ ఐఐటి కానీ ఇక్కడనే వచ్చింది. మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది. ఒక విద్యా కేంద్రంగా, ఒక పారిశ్రామిక కేంద్రంగా చాలా పనులకు నేను శ్రీకారం చుట్టాను. ఇవన్నీ చేస్తూ ఉంటే ఈరోజు మీరు చూస్తే కాళహస్తి టౌన్ కూడా చాలా డెవలప్ చేశాం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేశాం. ఇంకో పక్కన ఈరోజు ఇక్కడ కాళహస్తి టెంపుల్ నేను ఒకటే ఆలోచించాను. భవిష్యత్తులో తిరుపతి దివ్య క్షేత్రం ఎట్లయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందో, ఈ కాళహస్తి అదే నమూనాతో అభివృద్ధి చేసే బాధ్యత నాది. మన ఇండియా నుంచే కాదు, ఇక్కడి నుంచో వస్తారు, దేశం అంతా వస్తారు భక్తులు ఇక్కడికి. ఎక్కువ పంపిస్తున్నాడు, పాపిష్టి డబ్బులు పంపిస్తున్నాడు. ఆ పాపిష్టి డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ సీట్లు గెలిచి ఆయన దొడ్డి దారిన అధికారాన్ని చెలాయించాలనుకుంటున్నాడు. మన దగ్గర ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ మహానాయకుడు. ఎంత మహానాయకుడు అంటే కరుడు గట్టిన నేరస్తులు ఇతను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే మొత్తం మీరు చూశారు, 47 పేజీలు అఫిడవిట్ వేశాడు. అందులో 40 పేజీలు ఆయన పైన అవినీతి ఆరోపణలు, ఇంకో పక్కన హత్య ఆరోపణలు. అందులో కూడా చూస్తే 31 కేసులు, 11 కేసులు సిబిఐ, 7 కేసులు ఈడీ, 13 కేసులు పోలీస్ స్టేషన్ కేసులు. కేసులు ఏంటి? నమ్మక ద్రోహం, మోసం, అవినీతి, మనీ లాండరింగ్, విధ్వంసం, రెచ్చగొట్టడం, దాడులు చేయడం. ఎన్ని సెక్షన్స్ భారతదేశంలో శిక్షల్లో ఉన్నాయో అన్ని కేసులు ఈయన పైన ఉన్నాయి. తమ్ముళ్ళు, అంత పెద్ద నాయకుడైన. ఇంకో పక్క ఈయన చూస్తే ఈయన వల్ల కొన్ని 100 కంపెనీలు ఇన్వాల్వ్ అయినాయి. 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, వ్యాపారస్తులు అందరినీ జైలు తీసేపోయాడు.
మళ్ళా జైలు తీసిపోయే పనిలో ఉన్నాడు ఆయన. నేను అడుగుతున్నా, ఇలాంటి వాళ్ళు వస్తే పెట్టుబడులు పెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన నీతి గురించి మాట్లాడుతున్నాడు. 2004లో ఈయన ఆదాయం 9 లక్షలు. ఇప్పుడు ఎంత ఆదాయం తమ్ముళ్ళు నిన్నేసింది? 342 కోట్లు. మళ్ళా లోటస్ పాండ్ వేయలా, బెంగళూరు ప్యాలెస్ వేయలా, అమరావతిలో కట్టిన ఇల్లు వేయలా. అవి ఎవరి పేరుతో ఉన్నాయి తమ్ముళ్ళు? అంటే నువ్వు కట్టుకున్న ఇల్లు కూడా నువ్వు పేరు పెట్టుకోలేకపోయావంటే ఎంత అవినీతి పరుడో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తున్నా. ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అవినీతి పరులంతా పంచన చేరారు. ఇంకొక పక్కన మొన్నే చూశారు, ఫామ్ 7 ఉపయోగించాడు. ఉండే ఓట్లన్నీ చేశారు. కొంతమంది జోబు దొంగలు ఉన్నారు, కానీ ఓట్ల దొంగలు కూడా ఉన్నారంటే దానికి చిరునామా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. రేపు రాబోయే రోజులు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ ఆస్తులు కూడా మీ పేరుతో ఉండవు. శుభ్రంగా ఆన్లైన్లో అవి కూడా మార్చేసి మీరు పోలీస్ స్టేషన్ పోతే మీ కంప్లైంట్ కూడా తీసుకోరు తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. భూ కబ్జాలు పెరిగిపోతాయి, ఎక్కడికక్కడ అరాచకాలు పెరిగిపోతాయి. అలాంటివన్నీ ఇక్కడ కూడా అంటున్నారు. ఇప్పుడే ఇక్కడుండే ఎమ్మెల్యే పైన 6 కేసులు ఉన్నాయని. ఉంటాయి. కేసులు లేకపోతే వైఎస్ఆర్ క్యాండిడేట్ అభ్యర్థులే కాదు తమ్ముళ్ళు, కేసులుంటేనే ప్రాధాన్యత. ఇంకొకటి చూశారు మీరు, ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే, నిన్ననే పులివెందల్లో వీళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య చదివారా మీరు? ఫాలో అవుతున్నారా మీరు? ఎంత దుర్మార్గం అని అడుగుతున్నా నేను. ఏంటి తమ్ముళ్ళు, ఇంట్లో హత్య జరిగితే అది గుండెపోటుతో మరణించారని చెప్పారంటే ఎవరిని నమ్మిస్తారు మీరు? ఎంత అన్యాయం ఇది. బాబాయ్ అనే ఇది కూడా లేకుండా దారుణంగా చంపేస్తే కనీసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా వీళ్ళే చూసిన తర్వాత ఎక్కడికక్కడ బెడ్రూమ్లో నుంచి బాత్రూంలో నుంచి బెడ్రూమ్కి శవం మార్చడం, అక్కడి నుంచి సాక్ష్యాలన్నీ కడిగేయడం, దుప్పట్లు మార్చేయడం, ఫ్రీజర్ని తెమ్మని ఇమ్మీడియట్గా అంత్యక్రియలకు ఇచ్చేయడం, పోలీసులందరికీ ఏమీ జరగలేదు, మీరేం భయపడక్కర్లేదు, మీకు సంబంధం లేదు, మేము చూసుకుంటామని ఆ ఎంపీ చెప్పడం. ఎక్కడికి పోతున్నారు మీరు? అంటే ఒక హత్య చేసిన తర్వాత భయం లేకుండా పోయింది. మీ ఇంట్లో హత్య చేస్తే, హత్య జరిగితే మీరు ఎవరైనా పోలీసులు చెప్పకుండా ఉంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ దౌర్జన్యం ఏంటి? ఈ అరాచకం ఏంటి? అలాంటి అరాచకం చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ ఓటేసినట్టే. నేను అడిగేది మిమ్మల్ని, టీఆర్ఎస్ అంటే కోపం లేదా మీకు? రోషం లేదా మీకు? 60 సంవత్సరాల శ్రమ మొత్తం లాగేసుకున్నారు. కట్టుబట్టలతో వచ్చాం. ఇప్పుడు బ్రతకాలనుకుంటే బ్రతకనీయకుండా అడ్డంకులు పెట్టే పరిస్థితికి వచ్చారు. పోలవరం పైన సుప్రీంకోర్టుకి వేస్తారు. ఎవడిచ్చాడు ఈ అధికారం అడుగుతున్నా. మీకు నష్టమేంటని అడుగుతున్నా. కృష్ణా జలాల్ని తాగడానికి నీళ్లు కూడా ఈయన దయాదాక్షిణ పైన మనం పనిచేయాలన్నా? మనకు హక్కు లేదు. నాగార్జున సాగర్ పైన హక్కు ఉంది. ఒరిజినల్ రైట్ మందే. సముద్రంలో పోయి నీళ్లు వాడితే కావాలని అన్ని రాష్ట్రాలను రెట్టగొట్టి నువ్వు ఇది చేస్తారు. దగ్గర 1 లక్ష కోట్లు ఇవ్వాలి, మన వాటా మనకు రావాలి. అది ఇవ్వలేదు. ఇవ్వకపోతే అడిగితే మనమే 5,000 కోట్లు మనకు కరెంట్ ఇచ్చాం, దానికి ఇవ్వాలి. అది కూడా ఇవ్వకుండా మీరే 2,000 కోట్లు ఇవ్వాలని మన మీద ఇది చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి తప్పుడు విధానాలు చాలా చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మన మీద వేధింపులు ప్రారంభించాడు. నేను కూడా గౌరవంగా ఇంతవరకు ఉన్నా. ఈ రోజు చెప్తున్నా, మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటికి కూడా అంతే దూరం. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్క చెప్తున్నా, మొన్నే అన్నావు నేను వస్తే హైదరాబాద్కి వస్తే, తెలంగాణ ఎన్నికలకు వస్తే ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇంకా కావాలన్నావు. 40 ఏళ్ల పార్టీ, ఆ పార్టీని పెరిగారు మీరు. మీరే ఆ మాట అంటే
తెలంగాణ వాళ్ళ పెత్తనం మనకు కావాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. జరిగింది చాలాదాని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను పిలిపించేది, రేపు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో మీరు చూస్తే అన్ని పార్టీల్ని మింగేశాడు. అక్కడ పార్టీలే లేవు. నిన్న గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళా తీసుకున్నాడు. రేపు 16-17 సీట్లు గెలిచి దేశంలో చక్రం తిప్పుతాడు. అంటే మన మీద చక్రం వేస్తాడు. అందుకే అడుగుతున్నా, మీ 16 సీట్లు వస్తే మన కేసుల కోసం, నీ లాభాల కోసం మీరు టీఆర్ఎస్తో కలిస్తే ఆ లోటస్ పాయింట్లో ఉండండి, తెలంగాణలో పోటీ చేయండి. ఇప్పటి వరకు తెలంగాణ ఉన్నాడు, మంచిదే. అక్కడే పోటీ చేసి ఒక మంత్రి, ఒక ఎంపీ గడ్డ కానీ ఈ గడ్డ పైన వీళ్ళకు ఓటు అడిగే హక్కు లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ సమావేశం ద్వారా మళ్ళీ తిరుపతి మీటింగ్ కూడా ఉంది. నేను ఒకటే కోరుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డిని గెలిపించమని. గోపాలకృష్ణారెడ్డి గారు ఎనలేని సేవలు అందించాడు. ఈరోజు ఆయన బాగా ఉండుంటే ఆయనే ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఆయన నేను చెప్పాను, మీరే ఉండండి గోపాలకృష్ణారెడ్డి గారంటే కాదు సుధీర్ని పెడదామని ఆయనే పట్టుబట్టాడు. కాబట్టి సుధీర్ని పెట్టాం. సుధీర్కి అన్ని విధాల సహాయం చేసే బాధ్యత, మళ్ళీ ఆయన మంచి నాయకుడిగా తయారు చేసే వరకు నేను వ్యక్తిగతంగా పూర్తిగా కంట్రోల్ చేస్తాను, ఆయన మేనేజ్ చేస్తాం, ఆయన బాగా అభివృద్ధి చేస్తాం. ఆ కుటుంబానికి ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత సుధీర్ రెడ్డి పైన ఉంది. అది చేయించడానికి అన్ని విధాలు నేను సహకరిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎంపీగా పనబాక లక్ష్మి గారు మంచి వ్యక్తి. అన్ని విధాలా మీరు చూస్తే ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతుంది. వారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. అందుకని మీరందరూ కూడా సైకిల్ గుర్తు కోటేసి పనబాక లక్ష్మి గారు సైకిల్ ఢిల్లీ దాకా వెళ్ళాలి, పార్లమెంట్కి వెళ్ళాలి. ఇది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను అభ్యర్థులంతా ఒక శాస్త్రీయంగా చేశాను, మిమ్మల్ని అడిగే చేశాను, మీరిచ్చిన అభిప్రాయాలు తీసుకున్నాను. అన్ని అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎవరైతే సరైన అభ్యర్థులో ఆ అభ్యర్థులను ఎంపిక చేశాం. భవిష్యత్తులో ఈ అభ్యర్థుల్ని ఎప్పటికప్పుడు ఏ విధంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలో నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా. నాకు కావాల్సిన మీ అందరి దగ్గర నుంచి అభ్యర్థులు ఇద్దరిని గెలిపించాలి. ఇద్దరే కాదు, రాష్ట్రంలోనే ఏకపక్ష ఎన్నికలు చేయించి అన్ని ఎంపీలు అన్ని ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యత మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు తమ్ముళ్ళు మీ ఓటు అంటే గట్టిగా సైకిల్ కని చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మ గౌరవాన్ని, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నావు లేకుంటే తెలంగాణ మనల్ని బతకనిచ్చడి కనపడలా. ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం, కాపాడుకోవాలి. ఇది ఎన్టీఆర్ ఇచ్చినటువంటి మనకు నినాదం. అందుకే ఆత్మ గౌరవం అంటే కాపాడాలి, కాపాడాలి, లేకుంటే కాపాడుకుంటాం, కాపాడుకుంటాం. ఆత్మ గౌరవాన్ని పిడికిలి బిగించి చెప్పాలి. ఆత్మ గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని. ఏం తమ్ముళ్ళు, ఒక్క ఓటు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ కేస్తే టిఆర్ఎస్ కేసినిట్టే. టిఆర్ఎస్ కేస్తే మన యొక్క మరణ వాంగ్మూలాన్ని మనమే రాసుకున్నట్టు జాగ్రత్తగా ఉండమని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.